హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించవద్దని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఇల్లు ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి మా పథకాన్ని మాకే కేటాయించాలి మా పథకాన్ని మాకే మా పథకాన్ని మాకే గత 25-30 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు ఎంతో శ్రద్ధతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు దాదాపు 12 నెలల నుంచి పెండింగ్ బిల్లులున్నాయి. గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వడం లేదు. అట్లాగే వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించకపోయినా పుస్తలు సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులు కొట్లాడుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా దుర్మార్గంగా ఈ రోజు అక్షయ పాత్రకు లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.